కార్పొరేషన్ యాక్ట్ ఇది పెట్టారు. ఇది ఫీజిబిలిటీ కాదని అనేక రకాల రిపోర్ట్లు ఇచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే 2018లో కేసీఆర్ కూడా హామీ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో మేము స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అన్నాడు. ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి మరొక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీ ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉంది. ఏపీలో కలిపినటువంటి 5 గ్రామాలకు తెలంగాణ తీసుకురావడం. రేవంత్ రెడ్డి పాపము రాసిస్తున్నాడో తప్పో ఆయన తప్పో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కలిపారని అడుగుతా ఉన్నాను. ఇది బైఫర్కేషన్ యాక్ట్లో ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీ కదా పెట్టింది, భారతీయ జనతా పార్టీ కాదు కదా, మీరే కదా బైఫర్కేషన్ యాక్ట్లో పెడితే 2014 ఎన్నికల ప్రణాళికలో కూడా కేసీఆర్ దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ మేనిఫెస్టోలో పెట్టాడు. మా గ్రామాలు అన్యాయంగా తీసుకుపోయి అందరికి ఇచ్చారని. అప్పటికి బీజేపీ ప్రభుత్వం రాలా. మరి ఈరోజు మళ్ళీ ఏదో హామీ ఇస్తున్నారు కొత్తగా. రామగుండం మనుగురు కొత్త రైల్వే 3600 కోట్ల రూపాయలతో 200 కిలోమీటర్ల పొడవున చేపట్టినటువంటి ప్రాజెక్టుకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేస్తున్నాం. మేము దాన్ని బట్టి మేము ఫాలో చేస్తున్నా. నేను ఇలా కొత్తగా ఇస్తున్నట్టు ఏదో ఇస్తామన్నట్టు రైల్వేల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వీళ్ళకు. వీళ్ళ హయాంలో రైల్వేలకు సంవత్సరానికి ఎంత కేటాయింపులు ఉండేది, మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత కేటాయింపులు వచ్చిందో రేవంత్ రెడ్డి చర్చకు రావాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. సైనిక్ స్కూల్ మాట్లాడుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్లో ఎల్కుర్తి గ్రామంలో 2014లోనే 2017లోనే సైనిక్ స్కూల్ మంజూరు చేశాం మేము. కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సహకరించని కారణంగా ఇప్పటికి కూడా సైనిక్ స్కూల్ మంజూరై ఉన్నది తెలంగాణ. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు, దానికి సంబంధించి క్యాబినెట్ రెడీగా ఉంది. ఇలా ఏం చేయాల్సింది లేదు, ఇలా గవర్నమెంట్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మేమైతే తప్పకుండా నవోదయ విద్యా సంస్థలను మేమే ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్ క్యాబినెట్లో ఫైనల్ అయిపోతే అది వచ్చేస్తుంది. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ అంటారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఈ దేశంలోనే మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో సంస్థను మంజూరు చేశాం, నిధులు కేటాయించాం. ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ నిర్మాణం పని పూర్తయిపోయింది. ప్రధానమంత్రి గారు స్వయంగా పూర్తి చేశారు. నేను ఒక్కటే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాళ్ళు ఈరోజు బోర్డులు పెడుతున్నారు. ఇవన్నీ బోర్డులు ఎక్కడ చూసినా కూడా గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేసింది ఈ 5 నెలల్లో, ఇవన్నీ బోర్డులు పెడుతున్నారు. ఎంత అబద్ధం అంటే ప్రజలు నవ్వుకుంటారు అనే సిగ్గు కూడా వాళ్ళకు లేదు. ప్రజలు అసహించుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవన్నీ చేశారని ప్రజలకి చెప్పుకుంటారో నాకైతే అర్థం కాలేదు. మార్పు మొదలైంది అన్నారు. ఏం మార్పు మొదలైందని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఏమి మార్పు మొదలైంది? కల్వకుట్ల కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది. అది ఒక కుటుంబ పాలన పోయి ఇంకో కుటుంబ పాలన రావడం మార్పా అని అడుగుతా ఉన్నాను. అప్పుడు కేసీఆర్ హామీలు ఇచ్చి మసిబూసి మారడికాయ చేసేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి గాడిద గుడ్డిస్తున్నాడు ప్రజలకు. అవినీతి అక్రమ పాలన కేసీఆర్ నాయకత్వంలో ఉండేది.
ఇప్పుడు వచ్చినటువంటి 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అవినీతి మార్కు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజల్లో వచ్చిన మార్పు కాదు, మార్పు ఏమైందంటే పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ మార్పు అయింది ఈరోజు తెలంగాణ ప్రజలు. ఇన్ని రోజులు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ హయాంలో పెంక మీద మనం నలిగిపోయేటువంటి వాళ్ళం. ఈరోజు పెంకలో నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల బ్రతుకుల్లో మార్పు వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ పాలనలో మెరుగైనటువంటి మార్పు రాలా. వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మార్పు వచ్చిందని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇందులో ఫస్ట్ పేజీలో అంటే హోర్డింగ్స్, ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి హోర్డింగ్స్ ఇవన్నీ కూడా నేను ఫోటో తెప్పించాను. 28,942 ఉద్యోగాల భర్తీ అన్నాడు. నాకైతే అర్థం కాలేదు, మరి ఈ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇచ్చారా, పరీక్షలు ఏమైనా వీళ్ళు నిర్వహించారా, లేక ఫలితాలు ఏమైనా ప్రకటించారా, ఇంటర్వ్యూస్ ఏమైనా చేశారా? ఈరోజు గత ప్రభుత్వం చేసి పెండింగ్లో ఉన్నటువంటివి వీళ్ళు వచ్చిన తర్వాత రెడీ ఉన్నటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈయన ఖాతాలు వేసుకుంటున్నాడు. ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ప్రజల పరిస్థితి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా ఈరోజు తెలంగాణ ప్రజల బతుకు ఏర్పడింది. కేసీఆర్ పీడ పోవాలని కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఓడిస్తే మరొక భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఈరోజు అబద్ధాల పాలన, గాడిద గుడ్డు పాలన ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఈ 5 నెలల్లో ఏమీ మార్పు రాలా. ఇంకా 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు ఇస్తున్నారట. ఎక్కడ ఇస్తున్నారో నాకు అర్థం కాదు. చాలామంది ఉద్యోగస్తులు ఈరోజు ఆందోళన చేస్తూ ఉంటే జీతాలు రావటం లేదని అడ్వర్టైజ్మెంట్లో మాత్రము 1వ తారీఖున ఇస్తుందని చెప్పుకుంటున్నాడు. తెల్ల రేషన్ కార్డుల జారీ అన్నాడు. ఇందులో మార్పు మొదలైంది. తెల్ల రేషన్ కార్డుల జారీ ఈరోజు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని మెట్రో పిల్లర్స్ మీద హోర్డింగ్స్ ఇవన్నీ. ఒక్క కార్డు అయినా ఇచ్చాడు అడుగుతా ఉన్నాను, సింగిల్ కార్డు ఈ 5 నెలల్లో. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తున్నట్టు చెప్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. సింగరేణి కార్మికులకు 1 కోటి బీమా. నేను ఈరోజు ఫోన్ చేసి అడిగాను సింగరేణి కార్మికులకు, ఎక్కడుంది సార్ 1 కోటి బీమా, అసలు ఏ బీమా లేదంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ అడు ఉన్నది పోయింది ఆర్టీసీ కార్మికులకు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఏ ఒక్క సంఘానికైనా ఇచ్చారు అడుగుతాను. ఇప్పటికైనా ఒక్క సంఘానికి పోని. ఎట్లా మీరు ఇంత భయంకరంగా హోర్డింగ్స్ పెట్టుకుంటారు? మహిళలకు 10 లక్షల ప్రమాద బీమా ఎవరికైనా ఇప్పటికైనా ఆ బీమా సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇచ్చారా? ఇంకొకటి, 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు. అలా హోర్డింగ్ ఇక్కడ మన ఎదురుగా పిల్లర్స్ మీద పెట్టారు. 5 గ్యారంటీలు అమలు అయిపోయిందట. ఆయన నిద్రలో అయిపోయిందో నాకు అర్థం కాదు, కలలు కంటున్నారేమో తెలియదు. లేకపోతే ఈరోజు గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు చేతులలో. హోంగార్డులకు, జర్నలిస్టులకు మీకు 5 లక్షల బీమా ఇచ్చారండి, అయిపోయిందా? మీకు 5 లక్షల బీమా అయిపోయిందా? రాసుకున్నాడు ఆయన. హోంగార్డులకు, జర్నలిస్టులకు 5 లక్షల బీమా ఇచ్చినట్టు రాసుకున్నాడు. ధర్నా చౌక్ పునరుద్ధరణ, ఇంతకంటే ఇంకెవరు ఉంటా?
హైకోర్టే ధర్నా చౌక్ పునరుద్ధరించాలని ఆదేశించింది. ధర్నా చౌక్లో కాంగ్రెస్ పార్టీ రాకముందే ధర్నాలు చేస్తున్నాం. కేసీఆర్ మీద ప్రజలు జయించారు. కేసీఆర్ నియంతృత్వం మీద, కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి తీర్పు తెచ్చుకున్నారు. ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. ఈయన కొద్ది ఏం పునరుద్ధరించాడో చెప్పాలి. హైదరాబాద్ అభివృద్ధి రాసిండు 58,000 కోట్లతో మూసి అభివృద్ధి. ఎక్కడ జరిగిందో 58 కోట్లైనా 58 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. ఎలివేటెడ్ కారిడార్లు 2 మేము చేసిన దానికోసం రాజ్నాథ్ సింగ్ గారు అనేక సార్లు మాట్లాడి ల్యాండ్ క్లియరెన్స్ ఇస్తే అది కూడా ఆయన ఖాతాలు వేసుకున్నాడు. దావోస్ నుంచి 40,232 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందట. 4 రూపాయలు రాలి ఇంతవరకు కొత్త పెట్టుబడి సంగతి జరగదు. రీజనల్ రింగ్ రోడ్డు ఇలా ఖాతాలు వేసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కర్త కర్మక్య తెలంగాణ బీజేపీ. వీళ్ళ రాకముందే మేము ఆర్డర్స్ ఇచ్చేసేసాం. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలైంది. సబ్ కలెక్టర్స్ ఆఫీసర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి పూర్తిగా సర్వే కూడా చేశాము. రీజనల్ రింగ్ రోడ్ వీళ్ళకి ఎట్లా వేసుకుంటారో వీళ్ళ ముఖానికి నాకు అర్థం కాదు. ఇంత అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరిస్తుంది. ఆగస్టు 15 రైతు రుణమాఫీ. మీరు చెప్పిందే రోజు డిసెంబర్ 9 మా సోనియమ్మ జన్మదినం రోజు రైతుల 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ఈరోజు కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. పంటల బీమా పథకం పునరుద్ధరణ. ఇంకొకటి ఎన్టీపీసీ రామగుండం 2వ యూనిట్. ఇందులో వాళ్ళదేం లేదు. ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు స్వయంగా 800 మెగావాట్లు 800 మెగావాట్లు ఆయననే వచ్చి ఆయననే దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. మళ్ళీ ఇందులో రాసుకుంటారు అది పూర్తి చేసినట్టు. మహిళలకు ఏడాది 1,00,000 సహాయం. అంటే ఎన్ని లక్షల కోట్లు అయితే లెక్కేసుకోండి దేశంలో. కౌలు రైతులకు 12,000 అంటే 5 గ్యారెంటీల అమలు ఇదొకటి. కౌలు రైతులకు 12,000. అదేవిధంగా రైతు కూలీలకు 12,000, ఎకరానికి 15,000. ఇవన్నీ కూడా గ్యారెంటీలో ఉన్నాయి. 500కే సిలిండరు. ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. ఈరోజు తెల్ల రేషన్ కార్డుల డాటా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరికీ 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలి. ఇవ్వకుండా అనేక రకాల తిరకాసులు పెట్టి మరి అందరికి కాదు కొందరికే, కొందరి కాదు మరికొందరికే అనే విధంగా నీరు గార్చి తూట్లు పొడిచారు ఈ యొక్క 500 సిలిండర్ పథకాన్ని. సిలిండర్ రాలేదు కానీ మరి ఈరోజు ప్రభుత్వం మాత్రం చాలా గొప్పలు చెప్పుకుంటుంది. ఉచిత విద్యుత్తు అందరికీ బిల్లు వస్తూ ఉన్నాయి. ఉచిత విద్యుత్ ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. అంతేకాకుండా ఈరోజు ప్రగతి భవన్ కంచెలు కూల్చామని అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నాడు ఆయన. కంచెలు కూల్చారు తప్ప మరి అక్కడ వచ్చినటువంటి ప్రజావాణిలో తీసుకున్నటువంటి దరఖాస్తులు ఎన్ని అమలు చేశారో చెప్పాలి. ట్రంక్ పెట్టెలు పెట్టారు, కొన్నేమో చెత్త కుప్పల్లో దర్శనమిచ్చాయి, టీవీలలో పేపర్లు వచ్చాయి. మరి ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి లేడు అక్కడ.
ఇంతవరకు ఒక్కరోజు కూడా ప్రజావాణిలో ముఖ్యమంత్రి పాల్గొనలేదు. ముఖ్యమంత్రి స్వయంగా తీసుకుంటాడని చెప్పి ప్రచారం చేశారు మీరు. గతంలో శాసనసభ ఎన్నికలప్పుడే ఇచ్చినటువంటి ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందాడు. న్యాయంగా 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయనటువంటి మరి ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, మోసం చేసే ప్రభుత్వము, ప్రజలను వెన్నుపోటు పొడిచే ప్రభుత్వము ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. అందుకే ఈరోజు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసము, తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసము, తన చేతగాని తనాన్ని దాచిపెట్టుకోవడం కోసము ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రణాళిక, లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనేది ఇందులో ఏమాత్రం పసలేనటువంటి, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నటువంటి, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రాసెస్లో ఉన్నటువంటి ఈరోజు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నాను, ఇంకా ఏమైనా ఆశ ఉందేమో నాకు అర్థం కావడం లేదు కాంగ్రెస్ పార్టీకి. అలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడనో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనో ఆశ ఉంటే ఈ రకంగా అయ్యారు. ఆశ లేదు కాబట్టే, మేము అధికారంలో రాము కాబట్టే ఈలోని పనికిరానటువంటి హామీలు ఇచ్చి, ఏదో ఇచ్చినట్టు హామీలు ఇచ్చి దులుపుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా వారు ఏదైతే ఈరోజు ప్రచారాలు చేసుకుంటున్నారో, కాంగ్రెస్ ప్రజాపాలనలో మార్పు వచ్చింది, మేము మరి ఉద్యోగాలు భర్తీ చేశాము, రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చాము, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము, జీవిత బీమా కల్పిస్తున్నాము అనేటువంటి ఏదైతే మరి అమలు చేయకుండానే అమలు చేసినట్లయితే నటిస్తున్నారో, ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఈ హామీలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలకు వచ్చినప్పుడు, ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మా 2 లక్షల రుణమాఫీ ఏమైంది? మాకు ఎకరానికి 15,000 ఏమయ్యాయి? మా యొక్క కౌలు రైతులకు 15,000 ఏమైంది? రైతు కూలీలకు 12,000 ఏమైంది? ధాన్యం 500 బోనస్ క్వింటాల్కి ఏమైంది? మహిళలకు 2,500 రూపాయల నెలకి ఏమైంది? నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయల నెలకి ఏమైంది? తులం బంగారం ఏమైంది? వీటన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. వీటి విషయం చర్చించకుండా భారతీయ జనతా పార్టీ పైన ఈరోజు అనేక రకాల వాస్తవాలకు విరుద్ధమైనటువంటి, కనీస నైతిక విలువలు లేకుండా, కనీసమైనటువంటి పద్ధతులు లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి మరి ఈరోజు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాళ్ళ కింద భూమి కదులిపోతా ఉంది, కొట్టుకుపోతా ఉంది. నరేంద్ర మోడీ గారి సునామీలో తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. కాబట్టి ఈరోజు ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ మీద దాడి చేసి కొన్నైనా గెలవాలి, తన కుర్చీ నిలుపుకోవాలనేటువంటి కుట్రతో ఈరోజు లేని అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే
భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. అడుగడుక్కు కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలి. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్లో అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదించబోతా ఉన్నాం. రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. స్పష్టంగా అది అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీ కాడి పడేసింది. బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదు. గ్రామాలలో ప్రజలు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పే పరిస్థితి లేదు. గ్రామాలలో కరెంటు కోతలు, గ్రామాలలో మంచినీటి ఎద్దటి విపరీతంగా ఈరోజు ఉన్నది. మరి 5 నెలల పైగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి క్వార్టర్లోనే తమ సత్తా ఏందో చూపించారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ పార్టీ అంటే కరువు, కాంగ్రెస్ పార్టీ అంటే మరి మోసం, కాంగ్రెస్ పార్టీ అంటే దగా, కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్యామిలీ రూల్, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలను మభ్యపెట్టడం అనేది అయితే ఉన్నదో అది తెలంగాణలో కూడా రుజువైంది. అంతకుముందు కర్ణాటకలో రుజువైంది, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో రుజువైంది. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు మరి ఈరోజు ఇచ్చాడు. నాకు ఈరోజు చూస్తే అర్థమవుతున్నది, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కూడా మార్చుకున్నట్టుంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అందరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు పెట్టుకున్న గుర్తు అనుకుంటున్నారు. కాబట్టి గాంధీ భవన్లో కూడా గాడిద గుడ్డు పెట్టారు. గాంధీ భవన్లో చేయి గుర్తు పెట్టుకోవాలి ఎలక్షన్స్ అప్పుడు, కానీ గాడిద గుడ్డు పెట్టుకున్నారు. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చేయి గుర్తు చూపించాలి, కానీ నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే వీళ్ళు చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు పెట్టుకున్నారా అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. రెండు 2011లో జనగణన జరిగింది కదా, వీళ్ళ హయాంలో ఉంది కదా, అప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎవరికి పెంచుతామంటున్నారు? అన్కాన్స్టిట్యూషనల్ సమాజానికి పెంచుతామంటున్నారు. రాష్ట్ర హైకోర్టు ఏది తీర్పిచ్చిందో దాన్ని ఏదో కప్పదాటుడు వైఖరి మాట్లాడుతూ ఉన్నారు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. గ్రేటర్ హైదరాబాద్లో ఈ ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి యజమానులు, అందులో స్టాఫ్ అంతా కూడా ఉదయమే ఇక్కడ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఓరగంటి వెంకటేశ్వరరావు యాదవ్, ఈయన మెట్రో రైలు కోంపెల్లి దాకా తీసుకురావాలనేటువంటి చాలా 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు. సుమారు 40,000 సిగ్నేచర్లు తీసుకోవడం అనేటువంటి కూడా జరిగింది మెట్రో రైలు గురించి. గత ప్రభుత్వంలో చెప్పారు, చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా చెప్పినారు, ఎన్నికల ముందు చెప్పినారు, చేయలేదు. ఇది కేవలము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో
కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ఈ సాధన సమితి తప్పకుండా విజయం సాధిస్తున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు వారు భారతీయ జనతా పార్టీలో వాలంటీర్గా మరి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో చేరుతున్నారు. వారితో పాటు ఇంకా మిత్రులు కూడా ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. వారిని ఓరగంటి వెంకటేశ్వరరావు గారిని ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి సార్ తోటి కాండువా సరస్వతి రండం. ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా సికింద్రాబాదు తర్వాత మల్కాజిరికి సంబంధించినటువంటి ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి వాడు. రాకేష్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్. నరేష్ గౌడ్ నితీష్ రెడ్డి ఈరోజు హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నుంచి గత అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్లో ప్రముఖంగా పనిచేసి అనేక బాధ్యతలు నిర్వర్తించిన దగ్గు విజేందర్ రావు గారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గౌరవ కిషన్ రెడ్డి గారు వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతిస్తున్నారు. అదేవిధంగా సుధాకర్ రావు గారు, పొట్లపల్లి సుధాకర్ రావు గారు, వీరితో పాటుగా పరకాలకు సంబంధించిన బీజేపీ నాయకులు మరి కౌన్సిలర్సు ఇక్కడికి వచ్చారు. మాధవరావు గారు, దగ్గు మాధవరావు గారు, తర్వాత దుబ్బాక నటరాజ్, మెల్లె 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 నటరాజ్, సంపత్రావు గారు, కె సంపత్రావు గారు, కుక్కిరాల సంపత్రావు గారు, పోలినేని విజేందర్ రావు, కోదాడ బాపురావు, దగ్గు రమేష్ రావు, మెల్లగా దిగండి, మళ్ళా పునరాగమనం, రమేష్ రావు, దగ్గు రమేష్ రావు, దగ్గు రవీందర్ రావు, దగ్గు దిలీప్ రావు, ప్రేమ్చందర్ రావు, వీరందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్కు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇంకెవరు? అదేవిధంగా ఇక్కడికి బీజేపీ నాయకులు, కౌన్సిలర్సు జయంతిలాల్ గారు, భద్రయ్య గారు, మేఘనాథ్ గారు, గురువు గారు, టౌన్ అధ్యక్షుడు మన యొక్క అందరు కూడా వచ్చారు. రండి. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, జిందాబాద్. భారత్ మాతాకి. అందరికీ ధన్యవాదాలు.